భోగి పళ్ళమ్మ సూర్యాస్తమయం కాకుండానే పోయాలని చెప్తారు పిల్లలకి. సూర్యాస్తమయం తర్వాత పోయకూడదు. ఏమండి కాదండి మేము పేరంటం పిలిచి వచ్చామండి అందరినీ, సూర్యాస్తమయం కాకుండా అంటే అందరూ వాళ్ళ ఇళ్లలో పండగ కదా, మరి వారింట్లో వారు పనులు చేసుకొని రావాలి కదండి, మరి వారు వచ్చే వరకు మరి ఎట్లాగండి అని అంటే, ఇంట్లో ఉండేటటువంటి వారు ఉంటారు కదా, వారు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఈ పండగ నలుగురితో కలిపి చేసుకునేటటువంటి పండగే కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి బంధువులు ఆడపిల్లలు అందరూ ఉంటారు కదా, ఇంట్లో ఉండేటటువంటి వారందరూ కలిపి మొట్టమొదటగా ఇంట్లో వాళ్ళు పోసేసేయండి, పోసేసి హారతి ఇచ్చేయండి. పోయటం ముఖ్యం. లేకపోతే ఏమండి నలుగురు వచ్చిన తర్వాత హారతి ఇస్తే బాగుంటుందిగా అంటూ ఉంటారు కొందరు. నిజమే, నలుగురు వచ్చి చక్కగా పాటలు పాడుతూ ఉంటేనే ఆ సమయంలో ఇస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి సూర్యాస్తమయం లోపల ముందు ముఖ్యంగా తల్లి పోసేయండి. పోసిన తర్వాత మిగతా అందరూ వచ్చిన తర్వాత మీరు చక్కగా పేరంటం చేసుకోండి. పేరంటం చేసుకునేటప్పుడు అప్పుడు హారతులు ఇచ్చుకోండి, అన్నీ చేసుకోండి. అయితే ఏమన్నా శ్లోకాలు కానీ ఏమన్నా పాటలు కానీ ఉంటాయా అంటే, శశిమూకులారే అని పెద్దవాళ్ళు ఈ పాటలు, ఇలాంటి పాటలు పాడుకుంటూ అంటే ఏమిటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళారా అందరూ రండి, వచ్చి మనందరం కలిసి మా పసిపిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము, రేగిపళ్ళు పోస్తున్నాము, భోగిపళ్ళే రేగిపళ్ళు, రేగిపళ్ళే భోగిపళ్ళు, వాళ్ళని వచ్చి మీరందరూ మీ చల్లని చేతులతో దీవించండి అని చెప్పి ఈ పాట యొక్క ఆంతర్యం అన్నమాట, దాంట్లో ఉండేటటువంటి అర్థం అమ్మా ఇది అని ఈ విధంగా పాటలు పాడుతూ పోసేటటువంటి వారమ్మా.